హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఒక స్వీట్ రెసిపీ అండి. ఇవి వచ్చేసి రాగి లడ్డూలు. మంచి ప్రోటీన్ ఫుడ్, పిల్లలకి డైలీ పెడితే చాలా మంచిదండి. అది ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందుగా మన ఛానల్ని కనుక ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి తొందరగా వస్తాయి. ఓకేనండి, ఇంకా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దానిలోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి అంతా బాగా కరగాలి. బాగా కరిగించుకున్న తర్వాత దీనిలోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం ఇంకా జీడిపప్పు తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల మనకి రాగి లడ్డూలు తిన్నప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి. అందుకని నేను చిన్న చిన్నగా చాప్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇవి కలర్ చేంజ్ అయినాయి కదా, ఇలా అయితే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకున్నా మాడిపోతాయి కాబట్టి ఈ టైంలో మనం వీటిని తీసేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేరే గిన్నెలోకి వీటిని తీసేసుకుంటున్నాను. ఇలా వేరే ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దీనిలోకి రాగి పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రాగి పిండిని 1 కప్ వరకు తీసుకున్నానండి. ఇలా 1 కప్ వరకు రాగి పిండిని అదే నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు అవసరం అనుకుంటే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా వేసుకుని ఈ రాగి పిండి అంతా కూడా మనకి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మీకు మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి నెయ్యిలో వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ టైంలో మనం ఇంకా తీసేసుకోవచ్చు. అప్పటి వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను కొద్దిగా మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అయిపోయింది. మనకి ఫ్రై చేస్తున్నప్పుడు మనకు ఫ్రై అయిన స్మెల్ వస్తుందండి. అలా వచ్చిన తర్వాత ఇంకా మనం దీన్ని స్టవ్ ఆపేసుకుని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి. నేను ఇప్పుడు స్టవ్ కట్టేసి నేను వేరే గిన్నెలోకి దీన్ని తీసేసుకుంటున్నాను. ఇలా వేరే గిన్నెలోకి తీసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వేరే ప్యాన్ పెట్టుకుని దానిలోకి 1 కప్ వరకు కూడా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మనం రాగిపిండి ఎంతైతే తీసుకున్నామో అంతే సేమ్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ 1 కప్ వరకు నేను రాగిపిండి తీసుకున్నాను కాబట్టి 1 కప్ వరకు కూడా బెల్లాన్ని తీసుకున్నానండి. ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక 4-5 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి. మనకి తక్కువగా యాడ్ చేసుకుంటే బెల్లం మనకి తొందరగా కరిగిపోతుంది. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కరిగించుకోవాలి. మనకి ఇది పాకం ఏమీ రానవసరం లేదండి. మనకి బెల్లం అంతా కరిగి కొంచెం థిక్నెస్ అంటే మనకి కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుందన్నమాట. అలా వచ్చే వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి బెల్లం అంతా కూడా కరిగిపోయింది. ఇలా కరిగితే సరిపోతుందండి. ఒకసారి వేలతో చూసుకుంటే మనకి కొంచెం స్టిక్కీగా ఉంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఒకసారి దీన్ని చెక్ చేద్దాము. చూడండి, ఇప్పుడు వేళ్ళతో ఇలా పెట్టుకొని చూస్తే మనకి కొంచెం స్టిక్కీగా అంటుకున్నట్టు కనిపిస్తుంది కదా. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం పక్కన పెట్టుకున్న రాగి పిండిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్డ్గా బాగుంటాయండి లడ్డూలు. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఈ పిండి అంతా కూడా మొత్తం మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్, మనం వేసుకున్న యాలకుల పొడి ఇవన్నీ కూడా బాగా అన్నీ కూడా కలుస్తాయి. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని మరీ చల్లారిపోయే వరకు వెయిట్ చేయని అవసరం లేదండి, వేడి మీదే మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాము. మీరు ఒకసారి ఫిల్టర్ చేసుకుని ఆ ఫిల్టర్ చేసుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మనకి బెల్లంలో ఏమైనా నలకలు అవి ఉంటే పోతాయి. బెల్లం అంతా కూడా అంటే మనం కరిగించుకున్న బెల్లం అంతా కూడా ఒకేసారి కాకుండా కొంచెం 2 సార్లు వేసుకునేలా చూసుకోండి. అంటే ఒక హాఫ్ ఒకసారి వేసుకుంటే మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో తిప్పుకోండి. ఎందుకంటే మనకు కొంచెం వేడిగా ఉంటుంది కదండి, అందుకని స్పూన్ పెట్టుకుని ఏదైనా గరిటె పెట్టుకుని తిప్పుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా కలుపుకున్నా కూడా పర్వాలేదు. ఇలా స్పూన్తో అంతా కూడా కలిపేసుకుని మిగతా ఉన్న బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎంత కప్తో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే సేమ్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకున్నాం కాబట్టి మనకి స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అంటే తక్కువగా ఉండదు, ఎక్కువగానే ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల ఈ మెథడ్లో చేసుకోవడం వల్ల మనకి నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుందండి. అంటే నెయ్యి ఎవరైనా ఇష్టపడిన వాళ్ళైనా లేకపోతే నెయ్యి అందుబాటులో లేకపోయినా కూడా ఇలా చేసుకుంటే మీరు నెయ్యి ఎక్కువ అవసరం లేకుండానే ఈజీగా మనం ఎంతో టేస్టీగా ఉండే లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి లడ్డూలు అయితే. మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బెల్లం మనం ఇలా కరిగించుకునే కాకుండా బెల్లం తురుమును కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. కానీ దానివల్ల ఏంటంటే మీకు నెయ్యి అనేది చాలా ఎక్కువ పడుతుందండి. అంటే ఆల్మోస్ట్ మనం సున్నుండలు చేసుకుంటాం చూడండి, అలా ఎక్కువ నెయ్యి వాడాలన్నమాట. అంత నెయ్యి ఎక్కువ వాడే అవసరం లేకుండా మీరు ఇలా చేసుకున్నారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేస్తే ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇలా పిండినంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, మనకి ఇలాగా టైట్ కన్సిస్టెన్సీ లాగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో లడ్డూలను చుట్టుకోవచ్చు. కొంచెం కొంచెం ఉండలు తీసుకొని నేను ఇప్పుడు దీన్ని లడ్డూల్లాగా చుట్టుకుంటున్నాను. ఇలా రోల్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయండి లడ్డూల్లాగా. చూడండి మనకి కరెక్ట్ షేప్లో వచ్చినాయి కదా. ఇలానే అన్నీ కూడా చేసుకుని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే మిగతా పిండినంతటినీ కూడా లడ్డూల్లాగా చుట్టేసుకుందాము. ఇలా చుట్టేసుకుని మనకి ప్లేట్లో తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రాగి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. ఫైనల్గా వీటిని పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి ఫైనల్గా మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటాయండి, టేస్ట్ అయితే చాలా హెల్దీ కూడా. పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంత టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, చూసారు కదా ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్స్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇంతవరకు కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మాత్రమే నేనే వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి తొందరగా వస్తాయి. ఓకేనండి, రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.